అండ్ ఎట్ ద ఓహెచ్ఎస్ఆర్ లెవెల్. కానీ మధ్యలో ఉన్న పైప్ లైన్స్ క్లీన్ చేయడం అనే సిస్టమ్ అన్ని చోట్ల లేదు సార్. కొన్ని పంచాయతీలు ఏంటంటే కవర్ వాల్స్ ఉన్నాయి, అవి ఓపెన్ చేసి వాటర్ ఫ్రెష్ అవుట్ చేస్తే పైప్స్ కూడా క్లీన్ అవుతున్నాయి సార్. బట్ దట్ సిస్టమ్ ఈస్ నాట్ దేర్ ఫర్ ఆల్ ద జీపీస్ సార్. సో ఐ థింక్ దెర్ ఈస్ అ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ కవర్ వాల్స్ ఆల్సో సార్ ఫర్ ఎవ్రీ పైప్ లైన్ ఫర్ క్లీనింగ్ దట్ సార్. లేదంటే సిల్ట్ అది ఏర్పడిపోయి ఉండిపోతుంది సార్. There is every chance of that silt going back to the drinking water source. And these are my observations, sir. Thank you. డెత్ రావడం వల్ల ఇమీడియట్గా ఈజీలోనే కలెక్ట్ చేసి 1 month బ్యాక్ ప్రతి ఓహెచ్ఎస్ఆర్ కూడా ఎవ్రీ 15 daysకి క్లీన్ చేయడం, దానికి డేట్స్ మెన్షన్ చేయడం అనేది స్ట్రీమ్లైన్ చేశాం సార్. 1 week బ్యాక్ పంచాయతీరాజ్ కమిషనర్ గారి ద్వారా PR1 అనే ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్, సాఫ్ట్వేర్ అప్లికేషన్. తమరు చెప్పినట్టే అందులో ఎవ్రీ 15 daysకి మాకు నోటిఫికేషన్ రావడం, క్లీన్ చేయాలని, ప్లస్ ఎవ్రీ ఫిల్లింగ్కి క్లోరినేషన్ చేయడం, చేసేదంటే టెస్ట్ చేయడం, టెస్ట్ చేసి కూడా యాప్లో రిజిస్టర్ చేయడం అనే ఒక మెకానిజం అయితే 1 week బ్యాక్ స్టార్ట్ అయ్యింది సార్. కొంచెం ట్రయల్స్లో ఉంది సార్. వితిన్ 1 weekలో అది స్ట్రీమ్లైన్ అయిపోతుంది సార్. అక్కడ నుంచి తమరు చెప్పినట్టే ప్రతి ట్యాంక్కి సంబంధించి ఎన్ని పాయింట్స్ టెస్ట్ చేస్తారు, ఎంత పీపీఎం అక్కడ ఉందనేది కూడా మనం ఆ యాప్ ద్వారా తెలుసుకుని వాటిని అలర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది సార్. ప్రస్తుతానికి ఈ మెకానిజం అయితే జరుగుతుంది సార్. నాకున్న 2-3 పాయింట్లు నా దృష్టి ఉన్నాయి. ఒకటి చూస్తారా, ఎప్పుడైనా మాట్లాడుతూ అడిగితే చెప్తారా, వెరిఫికేషన్ చేస్తున్నారా అని అడిగితే ఒక రికార్డ్ లాంటిది ఉంటుందా వాళ్ళ దగ్గర? Can we ensure this? ఆయన ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి మండల ఆఫీస్లో ఉంటారు. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి ఓహెచ్ఆర్స్ క్లీనింగ్ అని, పైప్ లైన్ క్లీనింగ్ అని, దీన్ని ఎంత ఎలాగ ఎఫెక్టివ్గా జరుగుతుందని ఒకటి మీరు చెప్పండి. మూడవ అంశం వచ్చేటప్పటికి వాటర్ రిలీజ్ చేసిన వెంటనే ఈ మోటార్లు పెట్టి ఆగేస్తారు, పెద్ద సంపలు కట్టుకుంటారు. ఇండివిజువల్స్ యాటిట్యూడ్ తగ్గించి మనకు నాకు 2-3 విషయాలు ఖచ్చితంగా క్లియర్గా నాకు చెప్పండి. ఇది డ్రింకింగ్ వాటర్ ఒకటి, ఎండ్ పాయింట్లో అసలు క్లోరినేషన్ జరుగుతుందా, వస్తుందా? ఇదివరకు దాఖలాలు లేవు, సరిగా ఉన్నట్టుగా లేదు సరి. బట్ ఇప్పటి నుంచి మనం అన్షూర్ చేయగలమా? ఎందుకంటే ఇవి వచ్చేది రైనీ సీజన్ కాబట్టి, జరుగుతుంది సార్ రైనీ సీజన్ కాబట్టి. డైరేటేషన్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ప్రివెంటివ్ మెషర్గా నేను చెప్తున్నాను. ప్రివెంటివ్ మెషర్ ముందుగానే రాకుండా ఉంటూ గొప్ప, వచ్చిన తర్వాత అవుట్ బ్రేక్ వచ్చిన తర్వాత కరెక్ట్ చేయడం కాదు, క్యూర్ కాదు, ప్రివెన్షన్ ఈస్ బెటర్. కాబట్టి నేను ప్రివెన్షన్ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే క్లోరినేషన్ ఖచ్చితంగా. ఈరోజు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీరితో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే చాలా సమస్యలు గ్రామ స్థాయి నుండి కరెక్ట్ చేయాల్సిన అవసరం. గ్రామ స్థాయిలో చూసినట్లయితే మంచినీటి అత్తడి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, అలాగే ఇల్లీగల్ లేఅవుట్స్, రెవెన్యూ సంగతి చూసినట్టయితే మ్యూటేషన్కి కానీ, లేకపోతే ఈ సర్వే సబ్ డివిజన్ వర్క్లకు కానీ, లేకపోతే పొజిషన్ సర్టిఫికెట్లు కానీ, ఇలా లేనిపోయిన తలనొప్పి, వీటిలన్నీ సరిగా ఇచ్చేటట్టుగా యంత్రాంగాన్ని మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం మారింది. గతంలో ఉన్న అవినీతి ఛాయలు ఏదైతే ఉన్నాయో ఈ రోజున ఉండడానికి వెళ్ళలేదు. వీరందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండే విధి విధానాలను కానీ, మనం ఉండాల్సిన పద్ధతులు కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఈ బ్యాక్గ్రౌండ్తో
కొన్ని సబ్జెక్టులు ఎంచుకున్నాం. మంచినీరు, డ్రైనేజ్, అలాగే ఈ రెవెన్యూ సబ్జెక్టు, ఎంక్రోచ్మెంట్, ల్యాండ్ రిక్వైర్మెంట్స్, ఇలాగ కొన్ని విషయాలన్నీ కూడా ఈ రోజున వీరితో డిఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీ, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో, మిగిలిన మండల స్థాయి అధికారులతో, అలాగే జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు సమీక్ష చేయడం. తప్పనిసరిగా ఏదైతే హామీలు గత ఎలక్షన్లో ఇచ్చామో కూటమి తరఫున, తప్పనిసరిగా అవన్నీ కూడా నెరవేర్చడానికి ఇది ఒక మంచి వేదికలాగా ఈరోజు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా సక్రమమైన పద్ధతిలో, సరైన పద్ధతిలో సర్వీస్ డెలివరీ పీపుల్కి, పబ్లిక్కి చేయిస్తామని యంత్రాంగాన్ని కూడా ప్రాపర్గా సరైన మార్గంలో నడిపించడానికి వీలుగా అన్ని మార్గదర్శక సూత్రాలు ఈ రోజున వర్తిస్తాం. వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. తప్పనిసరిగా ప్రభుత్వానికి సహకరించమని, అలాగే ఇక్కడ ఉన్న మా నియోజకవర్గ పరిధిలో ఉన్న యంత్రాంగాన్ని సహకరించమని, తద్వారా ప్రజా సమస్యలను వేగంగా తీర్చేటట్టుగా మాకు సహకరించమని చెప్పి కోరడం జరిగింది. ఈ మీటింగ్లో అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేషన్, సుమారుగా 500-600 మంది వరకు సుమారుగా వచ్చిన ఈ గ్రామ స్థాయి అధికారులు పాల్గొనడం జరిగింది. వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా సరైన సదుపాయాలు చేయడం కానీ, అలాగే వారికి ఉన్న సమస్యలను తీర్చడంలో కానీ మేము అంత కూర్చున్నాయి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పింది కదా.